హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓన్లీ పవిష్కాస్ వరల్డ్. ఈ రోజు మేము తిరుపతిలోని కపిల్ తీర్థానికి వెళ్తున్నాం. ఇక్కడ చాలా అందమైన టెంపుల్ ఉంది. దాని పక్కనే వాటర్ ఫాల్స్ చుట్టూరు పెద్ద పెద్ద కొండలు, చూడడానికి చాలా బాగుంటుంది. ఈ కపిల్ తీర్థానికి చాలా మంచి చరిత్ర ఉంది. అది నేను ముందు మీకు టెంపుల్ చూపిస్తూ దాని గురించి మీకు చెప్తాను. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్లైఓవర్ మీద నుంచి టెంపుల్ కి వెళ్లే దారిలో సీనరీ మనకి చాలా బాగుంటుంది. ఇదే టెంపుల్ ఎంట్రన్స్. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ఒక ఫారెస్ట్ ఆఫీస్ కనిపిస్తుంది. దాన్ని దాటుకొని కొంచెం ముందుకు వెళ్తే మనకి రైట్ సైడ్ లో అభయ ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. దాని పక్కనే కళ్యాణ కట్ట కూడా ఉంటుంది. కపిల్ తీర్థంలో మొక్కుకున్న వాళ్ళు ఇక్కడికి వెళ్ళి వాళ్ళ తలనీలాలు ఇస్తుంటారు. ఈ గుడి దాటుకొని కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ లో పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలతో చిన్న గార్డెన్ ఉంటుంది. ఇక్కడ ఈ గార్డెన్ పక్కనే నమ్మ ఆల్వార్ టెంపుల్ ఉంటుంది. ఇది విఘ్నేశ్వర స్వామి టెంపుల్. ఈ టెంపుల్ కు కూడా మంచి స్టోరీ ఉంది. వన్స్ మనము వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఈ టెంపుల్ స్టోరీ గురించి కూడా నేను మీకు చెప్తాను. ఈ గుడి దాటుకొని ముందుకెళ్తుంటే శివలింగ రూపాలన్నీ కూడా మనకి పెయింటింగ్ రూపంలో ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే కపిలేశ్వర స్వామి గుడి ఎంట్రన్స్. క్యూ లైన్ లోకి ఎంటర్ అయ్యి నేరుగా మనం లోపలికి వెళ్ళగానే మనకి ఎదురుగానే కనిపిస్తుంది వాటర్ ఫాల్స్. ఇక్కడికి వాటర్ రావడానికి మెయిన్ సోర్స్ తిరుమల కొండ మీద ఉన్న ఆకాశ గంగ తీర్థం. అక్కడి నుండి కొండల మధ్యలో నుంచి నీరు ప్రవహించి జలపాతంలా మారి ఈ కోనేరుని చేరుకుంటాయి. ఈ కోనేరులో స్నానం చేయడం ద్వారా మనం చేసిన పాపాలు పోయి పుణ్యం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. ఈ టెంపుల్లో ఒకటి కాదు, చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఉన్నాయి. అందులో మొదటిది ఈ నరసింహ గుహ. వెంకటేశ్వర స్వామి పద్మావతి దేవిల కళ్యాణానికి ముందు వకులమాత ఆకాశ్ రాజుతో మాట్లాడడానికి తిరుమల నుండి కొండ కిందకు వెళ్ళడానికి వెంకటేశ్వర స్వామి ఆమెకి ఒక స్వరంగ మార్గాన్ని చూపుతాడు. ఈ స్వరంగం ద్వారా కిందకి వెళ్తే కింద కపిల తీర్థాన్ని చేరుకుంటారు. అక్కడ పరమేశ్వరుడు కపిలేశ్వరుడుగా పూజలు అందుకుంటున్నాడు. ఆయనను దర్శించి ఆయన అనుగ్రహం పొంది ఆకాశరాజు వద్దకు వెళ్ళండి అని చెప్పి పంపించారంట. ఇంతటి గొప్ప చరిత్ర కలిగిన క్షేత్రం ఇది. ఇప్పటికీ ఆ గుహ ఇక్కడే ఉంది. దాన్నే ఇప్పుడు నరసింహ గుహ అంటున్నారు. ఈ ఆలయానికి కపిల తీర్థం అని ఎలా పేరు వచ్చిందంటే, పూర్వం కపిల మహర్షి చేసిన తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమయ్యి స్వయంభులింగంలా ఇక్కడ వెలిశారని చెప్పి చెప్తున్నారు. అప్పటి నుంచి ఈ ఆలయం కపిలేశ్వర ఆలయంగా పిలువబడుతుంది. చుట్టూ 30 నుంచి 40 అడుగులు ఎత్తైన కొండలు, కొండల మధ్యలో జలపాతం, ఆలయం మధ్యలో కోనేరు, కోనేరుకి 3 వైపులా చూడడానికి అందమైన ఆలయాలు. ఇదంతా చూడడానికి ఒక అందమైన పెయింటింగ్ లాగా కనిపిస్తుంది మనకి. ఇప్పుడు మనం గుడి దగ్గర నుంచి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్దాం రండి. ఈ టెంపుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా బాగుంటుంది. మనం నేరుగా ఇప్పుడు కోనేరు దగ్గరికి వెళ్ళిపోతే పైనుంచి వాటర్ పడుతున్న దగ్గర ఇప్పుడు చాలా తక్కువ వాటర్ ఉన్నాయి. నార్మల్ డేస్ లో అయితే వాటర్ అనేవి ఇక్కడ చాలా ఫ్లో ఎక్కువ ఉంటుంది. నేను మీకు ఆ వీడియో ఒకటి ప్లే చేస్తాను, చూడండి. చూడడానికి చాలా అందంగా ఉంది కదా. లాస్ట్ టైం తిరుపతిలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఇక్కడ వాటర్ ఫ్లో ఎంత హెవీగా ఉందంటే చూసారంటే బెత్తరపోతారు, అలా ఉండేది. తిరిగి మనం గుడి లోపలికి వెళ్ళిపోదాం. గుడిలోకి వెళ్తూ గుడి చరిత్ర గురించి మాట్లాడుకుందాం. 11వ శతాబ్దంలో పాలించిన రాజేంద్ర చోళుని కాలంలో ఈ గుడి కట్టారని చారిత్రక ఆధారాలు ఉన్నాయంట. అప్పట్లో రాజేంద్ర చోళ ఈ ఆలయ నిర్మాణ సూత్రధారగా వ్యవహరించారట. తరువాతి కాలంలో అచ్యుత దేవరాయల హయాంలో వైష్ణవులు దీన్ని ఆల్వార్ తీర్థంగా మార్చారు. ఆల్వార్ తీర్థంగా మార్చి గుడికి 4 వైపులా శంకు చక్రాలను ఏర్పాటు చేసి వేణుగోపాల స్వామి ఆలయాన్ని, అలాగే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారట. కపిలేశ్వర ఆలయానికి ముందు వైపున ఒక పాడుబడిన గుడి ఉంటుంది. దీన్నే నమ్మ ఆల్వార్ గుడి అంటారు. అదే మనం వీడియో ఎంట్రన్స్ లో మీకు ఒక గుడి చూపించాను కదా, అది ఆ గుడి 12వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం వరకు దాన్ని ఆల్వార్ తీర్థంగానే పరిగణించారట. ఆ తర్వాత విజయనగరం నుంచి వచ్చిన ఒక దేవదాసి మహిళ విఘ్నేశ్వరుని విగ్రహాన్ని ఆ గుడిలో ప్రతిష్ఠించి రోజు విఘ్నేశ్వరుడికి పూజలు చేసుకునేదట. అప్పటి నుంచి నమ్మ ఆర్వాల్ గుడిలో విఘ్నేశ్వరుడిని కొలుస్తున్నారు. ఇక గుడిలోకి రాగానే మనకి లెఫ్ట్ సైడ్ లో లక్ష్మీ నరసింహ స్వామి వారు ఉంటారు. ఆయన్ని దర్శించుకొని బయటకు వచ్చిన తర్వాత మనకి రైట్ సైడ్ లో వేణుగోపాల స్వామి ఆలయం ఉంటుంది. అక్కడ నుంచి కొంచెం ముందుకెళ్లి రైట్ తీసుకుంటే అక్కడే పార్వతీ పరమేశ్వరులు కొలువై ఉన్నారు. లోపలికి మొబైల్ అలవ్ లేదు కాబట్టి మేము వెళ్ళి దర్శనం చేసుకొచ్చేసాం. మేము వచ్చి చాలా సేపు అవుతుంది కదా, మా బుడ్డదానికి ఆకలిస్తుంది. అందుకే స్వీట్ కార్న్ తినిపిస్తున్నాను. నేను తినిపిస్తుంటే అది ఆకలికి తట్టుకోలేక నా చేయి తోసేసి తనే బాక్స్ లో ఎత్తుకొని తినేస్తుంది. ఎంతైనా పిల్లలు మన ముందర వాళ్ళ చేతులతో వాళ్ళు తింటూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా మనకి చూడడానికి. స్వీట్ కార్న్ తినేసి బాటిల్లో వాటర్ తాగేసింది. వాటర్ తాగేసిన తర్వాత టెంపుల్ మధ్యలో భక్తులు కూర్చోడానికి కొంచెం ప్లేస్ ఉందన్నమాట. ఇప్పుడు ఎవరు అంత రష్ గా లేరు కాబట్టి పాప టెంపుల్ చుట్టూ తిరిగి ఆడుకుంటూనే ఉంది. నేను ఏమన్నా అంటానేమో అని చెప్పి తలపైకి ఎత్తి చూస్తుంది. నేను నవ్వే
తలకే ఇంకా దానికి ఛాన్స్ దొరికిందని గబగబా వెళ్ళిపోతుంది పాక్కుంటూ. గుడి నుంచి బయటికి రాగానే చాలా మంది గమనించరు, మీకు లెఫ్ట్ సైడ్ లో ఒక చిన్న షెడ్ ఉంటుంది. ఇక్కడికి వెళ్ళారంటే అక్కడ మీకు నంది కనిపిస్తుంది. నంది అంటే శివుడి వాహనం కదా, సో దీన్ని కూడా ఇక్కడ రోజు పూజలు చేస్తారంట. మీరు ఏదైనా దీనికి ఫుడ్ పెట్టాలనుకున్నా కూడా పర్మిషన్ తీసుకొని ఫుడ్ పెట్టచ్చు. ఇలా శివాలయంలో మనము నందుల్ని చాలా రేర్ గా చూస్తాము, ఎందుకంటే గుడికి చాలా దూరంగా ఉన్న గోశాలలోనూ ఎక్కడో పెట్టేస్తుంటారు. బట్ ఇక్కడ గుడి పక్కనే ఉంది. ఇంతటితో మా ట్రిప్ అయితే పూర్తయిపోయింది. ఒక చేతిలో మా బుడ్డదాన్ని, ఇంకొక చేతిలో మొబైల్ పట్టుకొని షూట్ చేసే తలకే నాకైతే దోలు తీరిపోయింది. బట్ కానీ మా బుడ్డదాన్ని తీసుకొని అలా టెంపుల్ మొత్తం తిరగడం, దానికి అన్ని చూపించడం, అదైతే వాటర్ ఫాల్స్ దగ్గర చాలా ఎంజాయ్ చేసింది. ఆ కొండలు చూపిస్తుంది, పైకి చూపిస్తుంది, పైన కోతులు ఉంటాయి కదా కోతులు చూపిస్తుంది. చాలా బాగా ఎంజాయ్ చేసింది తనైతే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.